ఇంట్లో ఆనపకాయ లేదా సొరకాయ ఏమన్నా ఉంటే కనుక ఒకసారి ఈ విధంగా స్వీట్ అనేది ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అనుకోకుండా ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు లేదా స్వీట్ తినాలన్న క్రేవింగ్స్ వచ్చినప్పుడు లేదా ఇంట్లో బర్త్‌డే సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు ఇలా సొరకాయ పాయాసం చెయ్యండి. సొరకాయతో పాయాసం ఏంటబ్బా అనుకుంటున్నారా? చాలా బావుంటుందండి. దీన్నే కద్దూ కా ఖీర్ అని కూడా అంటారు. ప్రిపరేషన్ టైమ్ వచ్చి 20-25 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ పాయాసం తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ముందుగా కీర కోసం ఇక్కడ పావు కప్పు వరకు పెద్ద సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. పావు కప్ అంటే హాఫ్ కప్పులో సగమండి. పెద్ద సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒకసారి మొత్తం బాగా కడుక్కొని వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా ఒకటి సొరకాయ అనేది తీసుకొని చెక్కు తీసేసుకొని దానిలో ఉండే సీడ్స్ అలానే మెత్తగా గుజ్జులాగా ఉంటుంది కదా! దాన్ని కూడా తీసేసుకోండి. తర్వాత వీటిని నీట్‌గా కడుక్కున్న తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను హాఫ్ కాయ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నా. మీరు ఫుల్ సొరకాయతో ప్రిపేర్ చేయాలనుకుంటే డబుల్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ. సొరకాయ వెయిట్ వచ్చి అర కేజీ అండి. క్లీన్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని దానిలోకి 3-4 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని తురుముని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టిప్ ఏంటంటే తురుము యాడ్ చేసిన తర్వాత స్టవ్ అనేది సిమ్‌లోనే ఉండాలి. మీరు హైలో పెట్టినా, మీడియంలో పెట్టినా త్వరగా అడుగనేది అంటుకుపోతుంది. మనకి ఆ పచ్చివాసన అనేది పోదండి. కాబట్టి కొంచెం ఓపికతో స్టవ్ సిమ్‌లో పెట్టుకొని సొరకాయ స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల లోపైతే సరిపోతుందండి. ఇది ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుందంటే సొరకాయలోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా! ఆ వాటర్ అంతా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దగ్గరుండి అడుగనేది అంటుకోకుండా అలా కలుపుకుంటా ఉంటే మనకి ఈ సొరకాయ తురుమనేది త్వరగానే మగ్గిపోతుంది. ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా! వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. సెకండ్ టిప్ ఏంటంటే సగ్గుబియ్యం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకొని మగ్గించుకుంటే సగ్గుబియ్యం అనేది త్వరగా మగ్గిపోతుందండి. అవసరమైతే మధ్య మధ్యలో 1 లేదా 2 స్పూన్ల వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఉండొచ్చండి. ఇది 4 నిమిషాల తర్వాతండి. చూసారు కదా! మనకి సగ్గుబియ్యం అనేది ట్రాన్స్‌పరెంట్ కలర్‌లోకి వస్తుంది కదా చుట్టూను. ఇప్పుడు దీనిలోకి పాలనేది యాడ్ చేసుకోవాలి. అదే మీరు సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోయాక పాలు యాడ్ చేస్తే సగ్గుబియ్యం అనేది బాగా కలిసిపోతుందండి. జిగురు ఎక్కువైపోతుంది. మధ్యలో చిన్నగా వైట్‌గా ఉంది కదా సగ్గుబియ్యంలో అలా ఉన్నప్పుడు పాలు యాడ్ చేసుకుంటే ఆ రిమైనింగ్ అంతా పాలతో పాటు ఉడికిపోతుంది. పాలు వెన్న తీయని పాలైతేనే టేస్ట్ అనేది బావుంటుందండి. ఒక కప్పు తురుము తీసుకుంటే హాఫ్ లీటర్ పాలనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. పాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ మీడియంలో పెట్టి దగ్గరుండి కలుపుకోవాలి. పాలు మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ పాలనేది ఉడికించుకోవాలి. థర్డ్ టిప్ ఏంటంటే పాలు ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనకి చుట్టూ మీగడ అనేది ఫార్మ్ అవుతుందండి. ఆ మీగడని తీసేసుకుంటూ త్వరగా కలుపుకుంటా ఉండాలి. లేదా మీగడ అనేది కొంచెం గట్టిగా ఫార్మ్ అయిపోతే మనకి తినేటప్పుడు ముక్క ముక్కల్లా తగులుతుంది. అప్పుడంత టేస్ట్ బావుండదు. కాబట్టి మీగడ ఫార్మ్ అయిన వెంటనే ఇలా త్వరగా తీసేసుకుంటూ కలుపుకుంటా ఉంటే కనుక మీగడ అనేది త్వరగా కలిసిపోతుంది. పాలు అనింది ఒక పావు వంతు వరకు తగ్గిపోవాలండి. అంతవరకు మరిగించుకోవాలి. అంటే పాలనేది బాగా చిక్కగా అవ్వాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి షుగర్‌ని యాడ్ చేసుకుందాం. షుగర్ అనింది పావు కప్పుకి కొంచెం తక్కువలో తీసుకోవాలండి. ఎందుకంటే దీనిలో నేను కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది రెస్టారెంట్‌లో తినే టేస్ట్ వస్తుందండి. కీర్ అనింది చాలా బావుంటుంది. దానికి బదులుగా మీరు పచ్చి కోవా అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదా మిల్క్ పౌడర్ అయినా ఒక 2-3 స్పూన్స్ వరకు అయినా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ పౌడరు, కండెన్స్డ్ మిల్క్, పచ్చి కోవా కూడా అవైలబుల్‌గా లేకపోతే షుగర్‌నే యాడ్ చేసుకోవచ్చండి. హాఫ్ కప్‌కి కొంచెం తక్కువలో. కండెన్స్డ్ మిల్క్ కూడా పావు కప్‌కి కొంచెం తక్కువలోనే యాడ్ చేసుకోవాలండి. అంటే దగ్గర దగ్గర 3-4 స్పూన్స్ వరకు అన్నమాట. కండెన్స్డ్ మిల్క్‌నే మిల్క్ మేడ్ అని కూడా అంటారండి. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే నేను తీసుకున్న షుగరు అలానే కండెన్స్డ్ మిల్క్ క్వాంటిటీ యాడ్ చేస్తే కనుక మీడియం స్వీటే ఉంటుందండి. ఓవర్ స్వీట్ అస్సలు ఉండదు. మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కనుక 1 లేదా 2 స్పూన్లు షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు.
మీరు ఈ వీడియో ఎంతవరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. షుగర్ యాడ్ చేసిన తర్వాత పాలనేది ఇంకొంచెం పలుచగా అవుతాయి. తర్వాత ఇంకొక 5 నిమిషాలు కొంచెం దగ్గరుండేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పంచదార పూర్తిగా కరిగిపోయాక దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోవాలి. బాదం, జీడిపప్పు చిన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. కీర్ లుక్ అనేది మీకు రెస్టారెంట్ లుక్ రావాలనుకుంటే కనుక దీనిలోకి లైట్‌గా గ్రీన్ ఫుడ్ కలర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 ఇలాచీని పొట్టు తీసేసి బాగా దంచి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. దీన్ని వేడివేడిగా తిన్నా కూడా సూపర్ ఉంటుంది. లేదా బాగా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కూడా ఇంకా బావుంటుంది. దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినాలంటే కనుక కొంచెం పలుచగా ఉన్నప్పుడే దించేసుకోండి. ఎందుకంటే ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాతే ఇంకొంచెం గట్టి పడిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే సొరకాయ పాయాసం. చాలా బావుందండి టేస్టు. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.